తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. నేను కుమార్. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తున్న నాయకుల్లో ఆయన ఒకరు. లాయర్గానే కాక రాజకీయ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో నిత్యం పాలు పంచుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గౌతమ్ రెడ్డి. వైఎస్ జగన్ అరెస్టుకు నిరసనగాను రైతు సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నుంచి చెంచల్గూడ జైలుకు గత 10 రోజులుగా పాదయాత్ర చేస్తూ వస్తున్న గౌతమ్ రెడ్డి గారు నేటి వేదికలో ముఖ్య అతిథిగా ఉన్నారు. ఆయన ఈ కార్యక్రమం కోసం ఎన్ఆర్ఐలు ఆయనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్లు 9140233686 అలాగే 919505508601. Repeat the numbers 9140233686 919505508601. గౌతమ్ రెడ్డి గారు, వెల్కమ్ టు వేదిక ప్రోగ్రామ్. సార్, ఎన్ఆర్ఐలతో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇది వరకు కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే ఇంటరాక్ట్ అవడం ఎలా అనిపిస్తుంది సార్? ఈ రకమైనటువంటి చర్చా వేదికలో పాల్గొనటం కొంచెం గొప్పగాను ఆనందంగా కూడా ఉంటుంది. హార్డ్ టైం అయినప్పటికీ కూడా దీనిలో పాల్గొనటం వలన వివిధ దేశాల్లో ఉండేటువంటి వారి యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది, వారి యొక్క అడిగేటువంటి ప్రశ్నలు కన్సర్న్డ్ జగన్ గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఉండేటువంటి కన్సర్న్ ఏ రకంగా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మనకు కూడా ఎక్కడున్నా గానీ కూడా తెలుగువారు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఎలాగా ఉన్నారు అనేటువంటిది కొంచెం అర్థం అవటానికి కూడా ఉంటుంది. నేను కూడా మంచిగా ఉన్నాను. సార్, నిన్నటి రోజున వైఎస్ విజయమ్మ గారి సిరిసిల్ల చేనేత దీక్షకు సంబంధించిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. పార్టీ దీని పట్ల స్పందిస్తుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అని అనుకుంటామో ఆ ప్రాబ్లం ని సరైన టైంలో సరైనటువంటి పార్టీ స్పందిస్తుందో అక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనటం అనేటువంటి జరుగుతుంది. ఏదో చేద్దాం అనుకుని మరేదో అయినట్లుగా టీఆర్ఎస్ వారు గాని ఇతరులు ఇది ఆటంకాలు కలగజేద్దాం అనేటువంటిది క్రియేట్ చేశారు. ఆటంకాలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి ఆటంకాలు ఏర్పడినాయి గాని ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకెళ్ళటానికి ఉండేటువంటి విజయమ్మ గారు లాంటి నాయకురాలకి అడ్డు లేదు అనేటువంటి దానితో ప్రజల యొక్క వెలువ ఇవాళ మనం సిరిసిల్లలో చూడటం అనేటువంటి జరిగింది. ఈనాడు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ సిరిసిల్ల ప్రాంతాల్లో ఉండేటువంటి చేనేత కార్మికులకు ఉన్నది. కానీ చేనేత కార్మికుల గురించి పోరాటం చేస్తా ఉంటే సపోర్ట్ చేయాల్సినటువంటిది పోయి ఒక పక్కన టీఆర్ఎస్ వారు ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యలకి పాల్గొనటం అంటే ఇంతకంటే ఏహ్యమైనటువంటి భావం మరొకటి లేదు అనేటువంటి కనపడతా ఉంది. అందుకని ఇప్పటికైనా గానీ కూడా ప్రజా సమస్యలని లేవనెత్తే వాళ్ళు, సమస్యలు పరిష్కరించుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సపోర్ట్ చేయటం మంచిది. ఒక పక్కన తెలంగాణ వాదమా, మరో పక్కన సమస్యలు పరిష్కారం చేయటానికి కమాన్ రా విజయమ్మ గారు బాసటగా నిలవస్తారంటే నువ్వు పక్కన వేసుకుని ఒక స్టేజ్ కట్టుకుని మేం కూడా దీనికి పోరాటం చేస్తున్నాం అనేటువంటి వస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ దీన్ని అడ్డుకుంటాం ప్రజా సమస్యలంటే చాలా తప్పుగా ఉంటుంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదే ఇజానికి సంబంధించినటువంటి దాంట్లో అది ఒక సబ్జెక్టు కాబట్టి అది వ్యాస్ట్ సబ్జెక్టు. మనం మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మా యొక్క అభిప్రాయాన్ని గతంలో అనేక సార్లు కూడా వెల్లడించున్నాం తెలంగాణ గురించి కూడా. అందుకని దీన్ని ముడిపెట్టి చేయాలనేటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ వారు చేసేటువంటి నాటకంలో భాగమే ఇవాళ జరిగినటువంటిది. అబాస్పాలైనటువంటిది టీఆర్ఎస్ వారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. సరే, కాలస్వాగతం మొదలుపెట్టారు సార్. మొదటి కాలం మనతో పాటు మాట్లాడేందుకు షేక్ అలీబా కువైట్ నుంచి రెడీగా ఉన్నారు. అలీబా గారు నమస్తే అండి. అలీబా గారు నమస్తే. నమస్తే సార్. గౌతమ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్ గౌతమ్ రెడ్డి గారు. చెప్పండి. ఈ రోజు విజయమ్మ గారు సిరిసిల్ల పోయినాక ఇంత దారుణం జరిగింది సార్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు దీక్ష చెప్పినప్పుడు చేయలేదు, ఆటంకం చేయలేదు.
ఇప్పుడు కొండా సూర్యరావు గారి ఓట్లు చూసి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిద్రపోయినవాడు లేచి కూర్చున్నాడు. అవును. ఎందుకంటే ఏంద్రనైనా ఇది నిన్న మొన్న పుట్టిన పార్టీ, తెలుగుదేశానికి డిపాజిట్ లేదు, కాంగ్రెస్ కు డిపాజిట్ లేదు అనేది భయపడి ఈ రోజు నిద్రలోంచి లేచినాడు. లేచిన తర్వాత ఇప్పుడు అనుభవించాడు అనమాట. ఏంద్ర ఈ ప్రజలు ఈ తెలంగాణలో నాకు లేకుండా ఇళ్లకు పోతున్నారు అనేసి భయపడతారు సార్. తెలంగాణ ఇచ్చేది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టకుండా వాళ్ళు అసలు మానవులు అయితే రాజకీయ నాయకులు కాంగ్రెస్ గాని, టీడీపీ గాని, టీఆర్ఎస్ గాని రాజీనామా చేయండి. మీరు ఒక్క క్షణంలో తెలంగాణ వస్తుంది, కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నిన్న మొన్న పుట్టిన పార్టీ సార్ ఆ టీఆర్ఎస్ ది, వైఎస్ఆర్ పార్టీ ఇంత దారుణంగా చేస్తారంటే కేసీఆర్ అంత దారుణంగా వాళ్ళ ప్రజలకు అంత అన్యాయంగా చేస్తారు సార్. దీన్ని ఖచ్చితంగా అంతకట్ట చేయాల్సింది. తెలంగాణ ఇవ్వాల్సిన వాళ్ళకు మనము వాళ్ళ పనవాళ్ళకు మనము క్లీన్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మేము ఇచ్చేటోళ్ళం కాదు, తెచ్చేటోళ్ళం కాదు, ఇవ్వండి మీరు మేము అడ్డం కాదని రైట్ అలీవి గారు మీ పాయింట్ అర్థమైంది సార్. మరో కాల్ ఉన్నారండి, నరసింహారావు ఉమ్మన్ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. నరసింహారావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. గౌతమ్ రెడ్డి గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మేము జగన్ గారికి పూర్తి ఫ్యాన్ సార్. సార్ నాకు ఒక ప్రశ్న సార్, కత్తి ప్రశ్న. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్ గారి మీద ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి కొంచెం బాధ అనిపిస్తుంది సార్ మాకు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి కదా. ఈ రాష్ట్రంలో ఈ పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడం కానీ ఇలాంటి విషయాల మీద న్యాయపరంగా మనం పోరాడితే మనకి సుప్రీంకోర్టులో కూడా మంచి అది వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, రాష్ట్రంలో ఈ కంపాషనల్ గ్రౌండ్స్ అనేవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేదు సార్. అంటే కారుణ్య నియామకాలు మీకు తెలుసు కదా. మా పిల్లలు ఉన్నారు సార్ గుంటూరు, కృష్ణా ఇటు సైడ్. చాలా మందికి ఎయిడెడ్ స్కూల్స్ లో కంపాషనల్ గ్రౌండ్స్ ఇవ్వలేదు సార్. దీని తరఫున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా చిన్న పోరాటం లాంటివి చేస్తే చాలా మంది చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్. నరసింహారావు గారు ఆ పాయింట్ కొద్దిగా విపులంగా చెప్తారా? ఎయిడెడ్ స్కూల్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి? ఎయిడెడ్ పాఠశాలలో మన కంపాషనల్ గ్రౌండ్స్ ఉంటారు సార్, కారుణ్య నియామకాలు. అది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో జీవో నెంబర్ 113 అని ఒకటి జారీ చేశారు సార్. ఓకే. జీవో నెంబర్ 113ని 2009 10వ నెల 6వ తారీఖు నాడు జారీ చేశారు సార్. ఓకే. కారుణ్య నియామకాల గురించి అపాయింట్మెంట్ జరగట్లేదంటారు ప్రస్తుతం, అదే కదండి మీ ప్రశ్న? అంటే అట్లా జరుగుతాం సార్. ఓకే, చెప్పండి. రైట్. నరసింహారావు గారి ఒపీనియన్ కూడా అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి జీవో నెంబర్ 113 ప్రకారం కారుణ్య నియామకాలు ఇప్పుడు జరగలేదన్నట్టుగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పోరాటం చేయడానికి వాళ్ళకి చూడాలని చెప్పి అంటుంది. యాక్చువల్ గా దీనిపైన మనస్సు అనేటువంటిది పెట్టడం జగన్ గారు గతంలోనే దీనిపైన ఒకసారి చర్చించడం జరిగింది. దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి హోం గార్డ్స్ కూడా దీనికి సంబంధించింది కూడా ఒకసారి ఈ రెండు ఒకేసారి వచ్చి ఆయనతో డిస్కస్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదైనా దానిపైన కూడా ఉద్యమం చేయటానికి గాని దాన్ని పరిష్కార మార్గానికి వెళ్ళటానికి గాని వైఎస్ఆర్ పార్టీ కంపల్సరీగా తీసుకుంటుందనేటువంటి తెలియదు. రైట్. థ్యాంక్ యూ నరసింహారావు గారు. గౌతమ్ గారు, మొత్తం చూస్తే ప్రస్తుతం ఉన్న సమస్యలు ముఖ్యంగా చూస్తే రైతన్న ఒకవైపు సమస్యలు ఎదుర్కొంటున్నాడు, మరోవైపు నేతన్న ఎదుర్కొంటున్నాడు సమస్యలు. ముఖ్యంగా చూస్తే రైతన్న కన్నా కొద్ది గొప్ప గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది లేకుండా, కానీ నేతన్నకి ఎటువంటి సహకారం దొరకట్లేదు అని చెప్పేసి ప్రస్తుతం మనం చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అయితేనేమి నేతలకు సంబంధించిన విషయాలు కూడా చాలా మంది ఇప్పుడు మనం వెలుగులోకి వస్తున్నాయి. దీని గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు పరిశీలించారు? ఈ రాష్ట్రంలో రైతన్నలు పడేటువంటి బాధ ఒక రకంగా ఉంటే నేతన్నలు పడేటువంటి బాధ 3 లక్షల పైచీలకు ఉండేటువంటి వీరిని మబ్బులు చూపించి వర్షం పడిపోతుంది అన్నట్లుగా 3,880 కోట్ల రూపాయల గ్రాంట్ ని డైరెక్ట్ గా నేషనల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం అనేటువంటి చూపిస్తూ 1400 సొసైటీలు ఈ రాష్ట్రంలో ఉంటే 428 కోట్ల రూపాయలు మీకు ఇచ్చేస్తున్నామని చెప్పినటువంటిది ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాటికి కూడా దానికి ఏ రకమైనటువంటిది ఇవ్వాల ఉండేటువంటి దానిలో ఇవాళ నేతన్నలు 80% బిలో పావర్టీ, 88% బిలో పావర్టీ లైన్ లో మగ్గిపోతున్నారు, జీవనం సాగిస్తున్నారు. దీనిలో ఇంకా 40% చదువుకోనటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇంతకంటే
అసలు మనం ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి వాళ్ళమా అనేటువంటిది అనిపిస్తా ఉంది. ఇన్ని పథకాలు పెడుతున్నాము అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎందుకని చదువు చెప్పించట్లేదు అని. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా చేయకపోయినా గానీ చదువు చెప్పించండి అనేటువంటిది ఆయన చెప్పినటువంటిది. సార్, మరిన్ని నేతన్న సమస్యల్లోకి వెళ్లే ముందు మరో కాల్ చూద్దాం. సార్, విశ్వేశ్వరరెడ్డి సౌదీ నుంచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. హలో విశ్వేశ్వరరెడ్డి నమస్తే, మాట్లాడండి. గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాండి. మాట్లాడండి. చెప్పండి సార్. అది ఎలా ఇప్పుడు శిక్షల యాత్ర కోసం ఈ విజయం చేసి దీనికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఇది చట్ట మంచి పద్ధతి కాదు సార్. అది అవును, కరెక్టే, మంచి పద్ధతి కాదు. ఏంటి మన వైఎస్ఆర్ పార్టీకి ఆదరణ పెరిగిపోతుందనే వాళ్ళు ఇష్టాంతరంగా చేస్తున్నారా ఏంటి సార్? అసలు అర్థం కావట్లేదు. ఒక 10 మంది వచ్చి రాళ్లేసినంత మాత్రాన 1000 మంది ఉండేటువంటి మనం గనక తలుచుకుంటే అదే పద్ధతిలో కూడా మనం చేసినట్లయితే వాళ్ళకి మనకి తేడా ఉండదు అనేటువంటి ఉద్దేశంతోనే నాయకత్వంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిచ్చి చర్యల్ని, పిచ్చి చేష్టల్ని ప్రజానీకం చూస్తారు అనేటువంటిదే చెప్పున్నారు. తిరుగుబాటు చేయటం అనేటువంటిది పెద్ద సమస్య కాదు, కానీ వద్దు అనేటువంటిది అని అనుకున్నాం. అదే పద్ధతిలో ఇవాళ వాళ్ళు చేసేటువంటి సరైనది కాదండి. రైట్, థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు. సార్, వీళ్ళ సమస్యల గురించి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అత్యధికంగా చదువుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు. చదువుకోనటువంటి వాళ్ళు కూడా 40% వరకు ఇందులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం గాని చర్య తీసుకునేటువంటి సమయంలో అసలు వీరు ఎందుకని చదువుకోవట్లేదు, ఎందుకని చదువుకోలేకపోతున్నారు అనేటువంటిది కనుక ఆలోచిస్తే ఆటోమేటిక్ గా వారికి ఆ సౌకర్యం కలగజేసినట్లయితే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చెప్తే ఆశ్చర్యం, వాళ్ళు నేసేటువంటి నేతకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఆయన పోయిన తర్వాత కూడా వేసుకుంటే చెప్తే ఆశ్చర్యం, 10 కోట్ల మీటర్ల బట్టని నేసేటువంటి దానిలో కూడా నేయలేకపోయారు. అంటే 44 కోట్ల మీటర్ల బట్టను నేసేటువంటి సమయంలో అది సడన్ గా 30 కోట్లకి మీటర్లకి పడిపోవడం అనేటువంటి జరిగిందంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. దీని పడిపోవడానికి కారణం నేతన్నలని ఆదుకునేటువంటి వాళ్ళు లేకపోవటం వలన మనం ఇది చేసినా నేసినా గానీ కూడా నష్టం వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. నేను చెప్పడం కాదండి, ఆల్రెడీ హ్యాండ్లూమ్ సొసైటీస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సొసైటీసే వీటన్నిటిని కూడా కేటగారికల్ గా ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేసినటువంటి నేతకి ఎంత నష్టం వస్తుంది అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. సొసైటీస్ గురించి మరి మాట్లాడుతుంది మరో కాలం చూద్దాం. సార్, న్యూజెర్సీ యూఎస్ఏ నుంచి రాణి గారు రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు. రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడండి ప్లీజ్. సరే అండి, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. మరి జగన్ గారు ఎప్పుడండి బయటకు వచ్చేది? ఎటువంటి పరిస్థితిలో మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఒక 10-15 రోజుల్లో బయటకు వస్తారనేటువంటిది, ఆగస్టులో బయటకు వస్తారనేటువంటిది మాకు అనిపిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు బట్టి చూస్తేనట్లయితే. థ్యాంక్ యూ రాణి గారు. సార్, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది సంఘటిత కార్మికుల వ్యవస్థ అయినప్పటికీ కూడాను ఎక్కడ నేతన్నకి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ గురించి సొసైటీస్ ఉన్నాయి, సొసైటీస్ ఏమాత్రం పనితీరు కానీ ఎక్కడొక్కడ దారుణంగా కనిపిస్తుంది. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడాను ప్రభుత్వం నుంచి ఒక రుణాలు అందకపోవడము, తర్వాత వీళ్ళు ఉత్పత్తి చేస్తున్న ముడిసరుకు కావాల్సిన ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడము, మరోవైపున ఉత్పత్తి చేసిన దానికి కూడాను వీళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ దొరకపోవడం ఏమనిపిస్తుంది? ఇప్పుడు యాక్చువల్గా ఇందాక చెప్పిన దాని ప్రకారం 428 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎందుకని ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వటం లేదు? మెలికిపెట్టి వీరికి ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి. నేషనల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, 1000 కోట్ల రూపాయలు మాకు దగ్గర మురిగిపోతా ఉన్నాయి, మీరెందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారో లేదో మనకైతే అర్థం కావట్లేదు, కానీ నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేషనల్ గవర్నమెంట్ 90% ఇస్తా, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమనేటువంటి వాటిని కూడా ప్రజానీకానికి అందనీయకుండా నేతన్నలకి చూపించి వదిలేయటమే తప్ప వాడిని ఆదుకునేటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు. ఇవాళ 1400 సొసైటీస్ ఉన్నప్పటికీ కూడా ఆ సొసైటీస్ ని బేస్ చేసుకుని చేసినా గానీ ఆటోమేటిక్ గా వాళ్ళందరి యొక్క బ్రతుకులు బాగుపడతాయండి. కానీ వాళ్ళ ఆ రకమైనటువంటి దిశగా మాత్రం ఈ ప్రభుత్వం ఆలోచనే చేయట్లేదు. మరో కాలం నుండి సింగపూర్ నుంచి విఘ్నేష్ గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. విఘ్నేష్ గారు నమస్తే అండి.
సార్ నమస్తే సార్. వస్తే గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. సార్ విఘ్నేష్ గారు సార్ నమస్తే సార్. గౌతమ్ రెడ్డి గారు నమస్తే. సార్ ఇందాక ఒకళ్ళు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది కూడా మా ప్రాబ్లం సార్. సార్ ఏంటంటే ఇప్పుడు ఈ కంపాషనర్ గ్రౌండ్స్ అనే మాట వచ్చింది కదా ఇందాక. చెప్పండి సార్. అది మా వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు సార్ మన కరీంనగర్ సైడ్. సార్ అదేంటంటే మా వాళ్ళు 2007లో చనిపోయారు సార్. చనిపోతే అబ్బాయికి ఇంతవరకు ఉద్యోగం లేదు సార్ కరీంనగర్ లో. ఏం జరిగిందంటే వాళ్ళు 2007లో అప్లై చేశారు సార్. కానీ ఇంతవరకు వాళ్ళకి ఉద్యోగం లేదు సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే 2009లో జీవో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. ఆ ముందు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. అది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో జీవో జారీ చేశారు సార్ ఎయిడెడ్ స్కూల్స్ లో. దాని మీద ఇంతవరకు మరి గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోలేదు సార్. అలా స్టేట్ వైడ్ మనకు వచ్చి ఒక 66 మంది దాకా ఉన్నారు సార్ స్టేట్ లో. నిన్న వచ్చి కలెక్టర్ నివేదిక తీసేస్తారు సార్ వాళ్ళకి వైపు. దీనిలో కూడా బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు సార్. బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారని కేవలం కారణంతో ఇవ్వట్లేదు సార్. సార్ కాస్త మీ పార్టీ తరఫున ఏదైనా ఉద్యమం లాంటివి చేపడితే వాళ్ళందరూ కలుస్తారు సార్. మీకు ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విఘ్నేష్ గారు. మీ పాయింట్ ని గౌతమ్ గారు నోట్ చేసుకున్నారు సార్. మరో కాల్ చూద్దామండి. రెడ్డిరాజు దుబాయ్ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. రెడ్డిరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడండి ప్లీజ్. గౌతమ్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి రెడ్డి గారు. హలో చెప్పండి. హలో గౌతమ్ రెడ్డి గారు. చెప్పండి చెప్పండి. గౌతమ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎన్ని ప్లానింగ్ చేస్తున్నారో అన్ని బాగానే ఉన్నాయి. కానీ మన పదవిని మన ప్రభుత్వాన్ని అడ్డుతొక్కేస్తున్నారండి జనాలు. ఎవరిని? హలో రెడ్డి గారు కొద్దిగా స్పష్టంగా చెప్తారా? నేను చెప్పబోయేది ఏంటంటేనండి మన ఏం చేస్తున్నా జగన్ గారు ఉన్నారు కదండి. ఆయన ఎంతకాలం మంది ఇలాగ ఏం చేస్తారో జైల్లో పెట్టి ఏంటంటే ఫ్రెంచ్ పాలసీయా లేకపోతే ఇటాలియన్ పాలసీయా? అంతే రెడ్డి గారు. ఓకే. రెడ్డిరాజు గారి కాల్ కట్ అయినట్టు సార్. ఇది కొద్దిగా సేపటి విఘ్నేష్ గారు చెప్పినట్టు కూడాను చాలా మంది ఇట్లా నియామకాల గురించి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. అలాగాక అటువంటి ఏమైనా పోరాటం, ఎందుకంటే చాలా మంది వీళ్ళలో ఎక్కువ బీసీలు గాను తర్వాత కొద్దిగా వెనుకబడిన వర్గంగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఎటువంటి అండా లేక ఎటువంటి వాళ్ళకి సపోర్ట్ దొరక్క ఉన్నట్టు భావిస్తున్నారు. అంటే యాక్చువల్లీ దీంట్లో మనం హైకోర్టుకి డైరెక్ట్ గా గనక డైరెక్ట్ చేసి వేసినట్లయితే డైరెక్షన్ కూడా తీసుకోవచ్చండి. అంటే కొన్ని కేసెస్ లో మరి వర్తించకపోవడం అంటే మైనర్ చైల్డ్ గా ఉన్నప్పుడు చనిపోయినటువంటి ఫాదర్ మదర్ ఉండి దాని తర్వాత వీళ్ళు మెజర్ అయిన తర్వాత అప్లై చేసుకోవటం సంథింగ్ కొన్ని ఏమైనా ఉండొచ్చు. కానీ ఇమీడియట్ గా కోర్టుకి గనక వెళ్ళినట్లయితే న్యాయం జరుగుద్దండి. కానీ వారు చెప్పేటువంటి కోర్టుకి వెళ్లేటువంటి ఆస్పెక్ట్ ఒకటైనప్పటికీ కూడా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మేము కూడా దీనిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్పందించడానికి రాష్ట్ర పార్టీలో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకున్నాం. సార్ మరో కాల్ ఉండండి. కువైట్ నుంచి ముబారక్ మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. ముబారక్ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి ముబారక్ గారు. నమస్కారం. మాట్లాడండి. గౌతమ్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి చెప్పండి. వినపడతాను దశరామరెడ్డి గారు. ముబారక్ గారు మీరు అక్కడ టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. మీ దగ్గర టీవీ వాల్యూమ్ రీసౌండ్ వస్తుంది, అది తగ్గించి గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో చెప్పండి, వినపడుతుందండి. హలో నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. నమస్తే సార్. ఈరోజు విజయమ్మ గారు సిరిసిల్ల యాత్ర చేశారు కదండి. అవునండి. హలో అవునండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి పేరు వచ్చిందండి. అక్కడ కూడా మంచి స్పందన వచ్చిందండి. హలో వినపడుతుంది, చెప్పండి. కరెక్టా మీరు చెప్పేది? ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చేసి ఒక తెలంగాణ అంటాను కానీ తెలంగాణ గురించి ఏమీ చేసింది లేదు. అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉండాలని నిరూపించిందండి విజయమ్మ గారు ఈరోజు. అవును రైట్. అంతే ముబారక్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి. సార్ గౌతమ్ గారు, ప్రస్తుతం అంటే ఇప్పుడు మనం మాట్లాడు కోఆపరేటివ్ వ్యవస్థలు చాలా చోట్ల సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. కానీ ఇక్కడ కోఆపరేటివ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడాను ఏమాత్రం హెల్ప్ లేకుండా పోవడం, అంటే ఒక రకంగా ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం నుంచి అందుబాటులో లేకపోవడమే ఇవన్నీ కూడా కారణం, నిర్వీర్యమయ్యేదానికి కారణం అనుకోవచ్చు.
కోఆపరేటివ్ సొసైటీస్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా పేదవారు అయి ఉండటం, ఎస్ ఏ రకమైనటువంటి వాళ్ళకి మిల్లర్స్ కి వీళ్ళు చేసినటువంటి దాన్ని తీసుకెళ్లి మిడిల్ మ్యాన్ లేకపోతే గనక తతిమ హోల్సేలర్ గా ఉండేటువంటి వాడు ఎవరైతే బల్క్ గా కొనుక్కెళ్తాడో వాడు బాగుపడుతున్నాడు గాని 10 రూపాయల సరుకు అక్కడ షాప్ లోకి వెళ్లేప్పటికీ చెప్తే ఆశ్చర్యం 100 రూపాయలు అవుతా ఉంది. వేరియేషన్ 80-90% నేతన్నలకి జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఇవాళ ఈ ఏదో చెప్తారు చూసారు, ఏదైతే పని చేస్తా ఉంటాడో ఆ పని చేసేటువంటి వాడికి అది దక్కేటువంటి పరిస్థితి. నేతన్న నేర్చేటువంటి దగ్గర గుడ్డలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అతనే బట్ట సరిగ్గా కట్టుకోలేనటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యకాలంలో టీవీలు చూస్తా ఉంటే చినిగిపోయినటువంటి బనీలు వేసుకుని వాళ్ళు నేతనేసేటువంటి పరిస్థితి, సరిగ్గా పండగ వస్తే కూడా పరవాణం తినలేనటువంటి పరిస్థితి చాలా వరకు కూడా మనం చూస్తాం అనేటువంటి జరిగిందండి. మరో కాలర్ అండి, మస్కట్ నుంచి శంకర్ గౌడ్ మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. శంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి, గౌతమ్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. సార్ ఈరోజు సిరిసిల్ల దీక్ష చేసినందుకు వైఎస్ఆర్సీపీకి చాలా ధన్యవాదాలు సార్. ఒకటి సార్, వైఎస్ విజయమ్మ ఫస్ట్ సిరిసిల్లలో దీక్ష చేస్తానని ప్రకటించిన తర్వాత స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే రాజయ్య స్వాగతించిండు. ఎవరైనా చేయొచ్చు ప్రజా సమస్యలపై అని చెప్పేసి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్వాగతించిండు. కానీ కేటీఆర్ తన స్వార్థ రాజకీయాల కోసం, ఎందుకంటే 2009లో కేటీఆర్ ఓడి గెలిచిండు మహేందర్ రెడ్డి పైన. మాది కూడా సిరిసిల్లనే సార్. మహేందర్ రెడ్డి ఒక రాజకీయ వ్యక్తి కాకుండా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. తనకు 2009లో టీఆర్ఎస్ లో నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కేసీఆర్. అందుకీయంగా తను వ్యక్తిగతంగా ఎదుర్కోలేము. ప్లస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎక్కువ ఉంటుందని చెప్పాను. 2014లో ఏ విధంగా నన్ను వెనుకబడిస్తారన్న ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో కేటీఆర్ ఈ రోజు కొంతమంది రౌడీలను పెట్టి అలాంటి పని చేసినని చెప్పి మేము భావిస్తున్నాం సార్. మీరు ఎందుకంటే మీ కేంద్ర నాయకులు ఒక స్పష్టమైన వైఖరి తోటి మంచి అధ్యక్ష సిరిసిల్లలో కేటీఆర్ వచ్చే 2014లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు సార్. ఇది ఒక స్వార్థపు రాజకీయం కోసం సార్. ఇలాంటి ఈ రోజు జరిగిన దానికి ఎటువంటిది తెలంగాణ వద్ద అది లేదు. ఖాళీ కేటీఆర్ రౌడీజాలు పెట్టి అట్లా చేశారు సార్. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు. సార్ మరో కాల్ అండి, కాసిం దుబాయ్ నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాసిం గారు నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా సార్? ఫైన్ అండి, మీరు గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. బాగున్నారా సార్? చెప్పండి సార్. ఇప్పుడు ఈ మా విజయమ్మ అక్కడ దీక్ష పోయినప్పుడు ఈ విజయశాంతి, కోదండరాము వీళ్ళంతా వీళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ విజయశాంతి రాయలసీమ వాళ్ళు పోయి వాళ్ళు కాల్చి చంపడం ఏంది వాళ్ళ మాటలు వాడు కాల్చి చంపుతా ఉన్నారు. అందరికీ అక్కడ వాళ్ళని చిచ్చు పెట్టడం, ప్రజలందరూ వాళ్ళు చంపుతా ఉన్నారు. తెలంగాణ అని చెప్పి అమ్మాయికి ప్రజలన్నీ చంపుతారు. వాళ్ళు చంపుతున్నారా? రాయలసీమ ఆంధ్రాలు చంపుతున్నారు సార్. వాళ్ళకి ఒక తూరి గమనించమని చెప్పండి. వాళ్ళకి దుర్ర అనేది లేదు సార్. వాళ్ళు దుర్ర ఇంకా బేగా మాట్లాడని మాట్లాడారు సార్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ కాసిం గారు మీ అభిప్రాయం తెలియజేసేందుకు. సార్, అంటే ఇప్పుడు మనము కొద్దిసేపటికి మాట్లాడుతున్నట్టుగా అంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాల్సిన తక్షణం, ఎందుకంటే ఈ రోజు విజయమ్మ గారు చేసిన దీక్షకు చూసిన స్పందన తర్వాత ఎటువంటి డిమాండ్స్ మీరు పెడుతున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇమ్మీడియట్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీక్ష సమయంలోనే నేతన్నలన్నీ ఆదుకోవాలనేది, రుణ సౌకర్యం కల్పించాలనేటువంటిది, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుని చదివించేటువంటి బాధ్యత తీసుకోవాలనేటువంటిది డిమాండ్స్ మేము గతంలోనే ఇచ్చి ఉండటం జరిగింది. దీనిలో మరి ఇప్పుడు వరకు కూడా ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రభుత్వం అయితే కళ్లు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం మత్తులో మునిగిపోయి తేలుతా ఉంది. మద్యం మత్తులో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కనపడతా ఉంది. మంత్రులు సైతం బ్రాందీ షాపుల పైన పడి కొట్టుకుపోతా ఉన్న సమయంలో ఇవాళ అసలు నేతన్న గురించి ఆలోచిస్తారా అనేటువంటిది కూడా పరిపాలన చేసేటువంటి దక్షత ఇవాళ
కోల్పోయిందనేటువంటి కనబడుతోంది. నిన్నగాక ఇవాళ ఒక మంత్రి గారి యొక్క విషయం కూడా బయటకు వచ్చా ఉంది. మరి మంత్రుల పరిస్థితి ఈ రకంగా ఉంటే మీరు ఇది స్ట్రైట్ అవే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కాలం తర్వాత అంశాలు ఇస్తున్నారు. అరుణ్ కుమార్ రెడ్డి మలేషియా నుంచి రెడీగా ఉన్నారు సార్ మాట్లాడేందుకు మనతో పాటు. అరుణ్ గారు నమస్తే అండి. హలో అరుణ్ గారు నమస్తే అండి. హలో సార్ మాట్లాడండి, గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్, నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నాకు చెప్పండి సార్. ఏం లేదు సార్, మీరు చేనేత కార్మికుల గురించి స్టాటిస్టిక్స్ చెప్పారు మీరు. అయితే వైఎస్ఆర్ గారు ఆల్మోస్ట్ 7 years రూల్ చేశారండి ఏపీని. అప్పుడు లేని స్టాటిక్స్ మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, అదొక విషయము. ఎప్పుడు లేనిది మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా లేదండి, శ్రీశైలంలో ఉన్న చేనేత కార్మికుల కూడా సమస్యలు కొత్తగా లేవు. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు విజయమ్మ గారికి కనపడుతున్నాయా? అదొక విషయం అండి. తర్వాత హలో చెప్పండి, వినపడుతుంది. అది అప్పుడు లేని సమస్యలు మీకు ఇప్పుడు కొత్తగా కనపడుతున్నాయా? తర్వాత మళ్ళీ ఇంకో విషయం అండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు జగన్ గారు 7 సంవత్సరాలలో 15 రోజుల్లో బయటకు వస్తున్నారని చెప్పారు మీరు. అయితే మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గారు రైట్ కాల్ కట్టినట్టుందని అరుణ్ కుమార్ రెడ్డి చేనేత సమస్యలు గుర్తు చేస్తున్నారు. యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారి సమయంలో రైతన్నకి చేనేత నేతన్నకి న్యాయం చేశాడా లేదా అనేటువంటి దానిలో మీరు చేయలేదు అనేటువంటి అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. నేతన్నకి ఉండేటువంటి ఏవైతే లోన్స్ గట్రా ఏవైతే ఉన్నాయో అన్ని మాఫీ చేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. అదే కాకుండా వారికి ఇవ్వాల్సినటువంటి ఇవన్నీ కూడా వారికి ఇవ్వవలసినటువంటి వసతులు కూడా కల్పించినటువంటిది కూడా ఉన్నది. దీని తోడు ఇవాళ మనం ఆలోచించుకున్నట్లయితే నేతన్నకి సంబంధించినంత వరకు వాళ్ళల్లో ముసలివాళ్లు అయిపోయి ఉండేటువంటి దాంట్లో 75 రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి దానిలో ఏకంగా 200 రూపాయలు చేసినటువంటిది కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే హయాంలోనే అటువంటిది మీరు గ్రహించాలి. కానీ ఆ రోజు ఉండేటువంటి దాన్ని మరలా నేను ఇందాక కూడా స్టాటిస్టిక్స్ చెప్పాను. ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? ఆయన తయారు చేసినటువంటి సరుక్కి ఆటోమేటిక్ గా సరైనటువంటి ఆదరణ లభించినప్పుడు మరింత ఉత్పత్తి చేస్తాడు. కానీ ఇవాళ ఉత్పత్తి తగ్గింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉత్పత్తి ఎందుకు తగ్గింది? తయారు చేసినటువంటి దానికే డిమాండ్ లేకుండా ఉంది. ఇవాళ తీసుకోవట్లేదు అనేటువంటి కనపడతా ఉంది. ఇవాళ జనతా వస్త్రాలకి సంబంధించినటువంటిదో లేకపోతే వాళ్ళు తయారు చేసినటువంటి వాటిలన్నింటినీ కూడా గవర్నమెంట్ బేషరతుగా తీసుకుని మేము ఇదిగో పలానా కద్దరు చేయండి లేదా కుటీర పరిశ్రమల ద్వారా నేతన్న నేసినటువంటి ప్రతి నేతని కూడా గవర్నమెంటే తీసుకుంటుంది, ప్రొక్యూర్ చేస్తుంది. ప్రొక్యూర్ చేయబడినటువంటి దాన్ని మేము చేస్తామని కనుక అంటే ఆ నేతన్నకి హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది కాబట్టే ఉత్పత్తి పెరిగింది అనేటువంటిది జరుగుతా ఉంది. ఇవాళ అది లేదు కాబట్టే ఆటోమేటిక్ గా పోతా ఉంది. జనతా వస్త్రాలు అనేటువంటిది పెట్టినా అయిపోయినా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నా అండి. దాంతో కాకుండా మీరు స్పష్టంగా ఇవాళ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాం అప్పుడు ఇప్పుడు ఉండేటువంటి దానిలో ఎంత వ్యత్యాసం వేరియేషన్ ఉన్నది అనేటువంటిది ఆటోమేటిక్ గా కనబడింది. ఇందాక మీరే అన్నారు డేటా ఇచ్చాను అనేటువంటి డేటా ఇచ్చినటువంటి దానిలోనే దీనిలో స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని ఆదరించట్లేదు. వీళ్ళు తయారు చేసినటువంటి సరుకుని దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రొక్యూర్ చేసుకునేటువంటిది కానీ దాన్ని పబ్లిక్ లోకి వెళ్ళటానికి గాను మార్గాలు మాత్రం సూచన చేయట్లేదండి. రైట్. గౌతమ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత వేదిక కార్యక్రమం చేద్దామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ వేదిక కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు, మీరు విజయవాడ నుంచి పాదయాత్ర 15 జూలై నుంచి చేస్తున్నారు. ఎందుకో కారణం చెప్తారా? ఈ నెల 15వ తారీఖు నుంచి విజయవాడ నుంచి చెంచల్గూడ జైలు వరకు కూడా పాదయాత్ర ప్రారంభించాం. 100 మంది కార్యకర్తల ద్వారా డివిజన్ స్థాయి నాయకులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం కాకుండా అనూహ్యంగా మహిళలు సైతం వారు కూడా పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. సుమారు 300 కిలోమీటర్లకు సంబంధించి దీనిలో మా ముఖ్య ఉద్దేశం
జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేశారు అనేటువంటిది మా ముఖ్యమైన పాయింట్. 2, రైతన్నలకు న్యాయం చేయట్లేదు అనేటువంటిది. ప్రతి పేదవాడికి గృహ వసతి కల్పించాలని, పెరిగిపోతుండేటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని. జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు అని అంటానికే ఒక చిన్న ఉదాహరణే, జీవోలు ఇష్యూ చేసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా బయటే ఉన్నారు. జీవోల మీద చెక్ చేయమని చెప్పినటువంటిది సుప్రీంకోర్టు. జీవో ఇష్యూ చేసినటువంటి మంత్రి గాని ఐఏఎస్ ఆఫీసరు హాయిగా ఉన్నారు. ఇవాళ మంత్రుల్ని, ముఖ్యంగా చెప్పాలంటే మంత్రుల్ని ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే మంత్రులు లేని వాళ్లట, పాపం డబ్బు లేదట, కారు లేదట, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళకి సుప్రీంకోర్టులో న్యాయవాదులకి లక్షలాది రూపాయలు కట్టబెడతా ఉన్నారు. అందరికీ కనబడితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు ఓకే జీవో ఓకే కరెక్ట్ అని అనుకున్నప్పుడు, నువ్వు ఇది జీవో కరెక్ట్ అన్నప్పుడు హైకోర్టులోనే ఎఫిడవిట్ వేయాలి కదా. ఎఫిడవిట్ గా నువ్వు ఫైల్ చేసి ఈ జీవోలు కరెక్ట్, ఆనాడు తీసుకున్నటువంటి మా మంత్రి చేసింది, మా ఐఏఎస్ ఆఫీసర్ చేసింది కరెక్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా జగన్ గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇవాళ నువ్వు ఒక పక్క నుంచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తూనే రెండో పక్క నుంచి జగన్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అనేటువంటి చెప్తున్నాం. అందుకే ఇది తప్పుడు కేసు అని అన్నాం, అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నాం. ఆయన్ని విడుదల చేయాలి అనేటువంటి దాంతోనే మేము చెప్పాం. నీకు ఏమాత్రం ఇదున్నా గానీ కూడా హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసులో ఎఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంటర్వ్యూన్ అయ్యి దానిలో ఎఫిడవిట్ అయ్యి వేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అంటున్నాం ఇది అక్రమ అరెస్టు అని అంటున్నాం. దీంతో పాటుగా రైతన్నలు పడుతున్నటువంటి అవస్థలు 1126 మండలాలుంటే 865 మండలాలు ఇప్పటికే కరువులో కొట్టుమిట్టాడుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా మీరే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే క్వింటాల్కి 117 రూపాయలు నష్టం వస్తుందనేటువంటి చెప్తున్నాను. ఓ పక్కన రైతు సంఘాలు చెప్తున్నాయి 700 రూపాయలు నష్టం వస్తుందనేటువంటి చెప్తాను. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రైతన్నను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకని రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఉంటే బయటకుంటే పోరాటాలు చేసి అన్ని బయట పెడతారనే ఉద్దేశంతోనే మాత్రమే లోపల ఉంచుతున్నారు. ఇప్పటికైనా ఈ తప్పుడు కేసుల్ని పక్కన పెట్టి అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ మేము ఈ పాదయాత్ర చేశామండి. కాలనాన్ని మనతో మాట్లాడేందుకు సౌదీ అరేబియా నుంచి కొమరయ్య గారు లైన్ లో ఉన్నారు. కొమరయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి. గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడండి. ఇవాళ విజయలక్ష్మి అమ్మగారు చేశారండి దీక్ష. అవునండి. అందరినీ ఎట్లా వస్తారండి చూస్తున్నాం. బాగా పోలీసు కర్ఫ్యూ చేశారు, లాఠీ చార్జ్ చేశారు. ఇది మంచితనమేనా సార్? అవునండి. అది మళ్ళీ చెప్పండి. హలో సార్, మరో కాలర్ మనతో మాట్లాడే లైన్ కట్ అయింది. అది స్పష్టంగా మనకు వినపడలేదు. మరో కాలర్ రమేష్ సౌదీ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా సార్ ఈ రోజు విజయమ్మ గారు దీక్షకి వెళ్లారు. ఓకే, ఒక పేద ప్రజలు, చేనేత ప్రజల గురించి దీక్షకి వెళ్లారు, బాగున్నది. కానీ అక్కడ మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అనుకోండి, అక్కడ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఈరోజు ఆ పాపం ముస్లిం లేడీ ఉన్నది ఖైరూని సమయమో ఆమె పైన చేసుకోవడం ఎంతవరకు న్యాయమో. సరే, అక్కడ తెలంగాణ వాదులు టీఆర్ఎస్ రూపంలో ఎవరైనా వ్యతిరేకించడం కూడా అది కూడా అప్రజాస్వామికే అని మీ పార్టీ తరఫున అట్లీస్ట్ ఖండించడం కూడా లేదు. ఒక మహిళ దీక్ష చేస్తుందో, మహిళ అడ్డుకుంటే ఆ మహిళ ఇప్పుడు సీరియస్ ఉందని కూడా తెలుస్తున్నది. చెప్పు చూపించి రాళ్ళు ఇస్తున్నటువంటి ఆవిడేనండి మీరు అడిగేది? లైన్ కట్ అయిపోయినట్టుందండి. మరో కాల్ ఉన్నారండి. శ్రీకర్ రెడ్డి లండన్ నుంచి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. శ్రీకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. గౌతమ్ గారితో మాట్లాడండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించారు. శ్రీకర్ గారు మీరు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి ప్లీజ్. ఓకే ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ దీక్షలు అని చెప్పి వచ్చిండ్రో, ఆమె దీక్ష చేయాల్సింది వచ్చి ప్రజలను కాపాడడానికి. సో అంతమంది ప్రజలను కొడుతుంటే మీరేదో పీకింటూ జగన్ విజయం ఏదో చేసి అనుకుంటున్నారు సార్. అంటే పెద్ద ఎత్తున కొద్దిగా నిరసనలు వ్యక్తమైనట్టు అక్కడ తెలుస్తుంది కాబట్టి దీనిపైన యాక్చువల్ గా ఇవాళ
సిరిసిల్ల అనేటువంటి ప్రాంతంలో కేటీఆర్ గారి యొక్క కేసీఆర్ గారి యొక్క ప్రాబల్యం తగ్గిపోతుందనేటువంటి ఉద్దేశంతోనే మీరు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. నిరసన తెలియజేసేటువంటి దానిలో 5-10 మంది నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేయడం తప్పేం కాదు, ఇప్పుడు మేము కూడా నిరసన తెలియజేస్తా ఉంటాం. కానీ అడ్డుకోవటం అనేటువంటిది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు మీరు కూడా సమస్యల మీద పోరాటం చేయండి. 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా లేకపోతే మీరు ఎమ్మెల్యేగా అక్కడ గెలుస్తూ వచ్చినప్పుడు ఎందుకని వాళ్ళ వరకు పట్టించుకోలేదు? ఎందుకని దీని మీద పోరాటం చేయలేదు? ఎందుకని ఒక ఊరేగింపన్నా కానీ పెట్టలేకపోయారు? ఎందుకని మీరు ఈ చేనేత కార్మికులకి భుజాన వేసుకుని అన్నా కానీ ఫైట్ చేయలేకపోయారు? కంటిన్యూస్ యాజిటేషన్ అన్నా మీరు చేయాలి కదా, మీరు చేయరు. ఇంకోటి చేస్తానన్నటువంటి వాళ్ళని చేయనీరు. అంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి. దారిద్ర్య రేఖ దిగువన 88% మంది ఉండేటువంటి వీళ్ళందరూ కూడా ఆ రకంగానే ఉండిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ టీఆర్ఎస్ వారు చేస్తున్నారు అనేటువంటి మనకు అర్థం అవుతా ఉందండి. సార్ గౌతమ్ గారు, మళ్ళీ చూస్తే కరెంటు ఛార్జీలు కూడా మళ్లీ మరో దఫా పెంచబోయేదానికి కానీ పెంపుదలకు కోసం డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రయత్నాలు ఏ విధంగా వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అది 100% నిజం అనుకోవచ్చండి. ఇవాటికి వాళ్ళ ఆల్రెడీ పెట్రోల్ ధర పెరిగిపోయింది. ఒకదానికి ఒకటి లింకప్ అయి వెళుతూ ఉండేటువంటి చైన్ సిస్టమ్ కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అంటారు. ఇవి పెరిగినట్టే ఆటోమేటిక్ గా జీతభత్యాలు పెరగాలంటారు. జీతభత్యాలు పెరిగినట్టే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరుగుతాయంటారు. ఇవి వీరు పెంచుకుంటూ పోయేటువంటి మార్గాన్ని అవలంబిస్తున్నారే గాని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాము అనేటువంటిది మాత్రం ఇవాళ వరకు కూడా ఈ ప్రభుత్వం ఆలోచనే చేయట్లేదండి. ఈ ప్రభుత్వంలో మంత్రులు కూడా ఈ దిశగా ఆలోచించట్లేదు. ఎవరికి వారు వారి బొక్కసాలు నింపుకుంటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు స్ట్రైట్ గా చెప్పాలంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరిస్తా ఉన్నారు. వారి యొక్క పదవులు కాపాడుకుంటానికి మాత్రమే చూస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పావులు కదిలించి ఎప్పుడు ఏ సీటుని కదిలించాలా అనేటువంటిది చూస్తున్నారే గాని ప్రజల సమస్యల పైన పోరాటం చేద్దాం, లేకపోతే వాళ్ళ సమస్య పరిష్కరిద్దాం. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాటిని ఏ రకంగా పరిష్కరిద్దాం అనేటువంటిది దిశగా మాత్రం ఎటువంటి ప్రయత్నంలో చేయట్లేదండి. మరో కాలం నుండి ఖతర్ నుంచి మహమ్మద్ గారు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. మహమ్మద్ గారు నమస్తే అండి. మాట్లాడండి, గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. హలో, చెప్పండి, వినపడుతుందండి. ఇప్పుడు పొద్దున్నుంచి ఇది విజయమ్మ గారి దీక్ష చూస్తున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ ఒకసారి ఇచ్చేస్తే వాళ్ళు మోనోపొలి రాజ్యం చేయడానికి అలా చేసేటట్టున్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అటు వెళ్ళడానికి లేదన్నట్టు మోనోపొలి వాళ్ళు చెలాయిస్తున్నారండి. దీని గురించి అసలు వేరే పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా? హలో, చెప్పండి మహమ్మద్ గారు, స్పష్టంగా చెప్పండి. ప్రశ్నగా అడగండి, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి, సూటిగా అడగండి. మీ ప్రశ్న సూటిగా అడగండి. అదే ఇప్పుడు పొద్దు నుంచి మనం చూస్తున్నామండి, విజయమ్మ గారి దీక్ష చూస్తున్నాం. వాళ్ళ హలో వినపడుతుంది, చెప్పండి, చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ దీక్ష చేస్తున్న ఒకటి, ఇప్పుడు మోనోపలి ఇప్పుడు తెలంగాణ ఒకసారి వాళ్ళకి ఇచ్చేసి వెళ్లకుండా చేయబెట్టే అసలు ఏం దోసం, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్ళగాని చెప్పేసి కాదు అర్థం కావట్లేదు, పూర్తిగా స్పష్టంగా మీ ప్రశ్న కరెక్ట్ గా అర్థం కావట్లేదండి. సార్ ప్రస్తుత స్థితిగతులు, రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, ఒకవైపున రైతుల సమస్యలు ఇబ్బడిముడికి, కాదు వర్షాలు పడ్డాయి కాబట్టి నార్మల్ వేసుకుంటూ రైతులు బిజీగా ఉన్నారు. మరోవైపున చూస్తే కరెంటు ఛార్జీలు కోతలు, కరెంటు కట్స్ తో కూడా చాలా విపరీతంగా. నేతనలాగే రైతన్న కూడా ఇప్పుడు మంచి నాట్లు వేసుకున్న సమయంలో వర్షాలు, కరెంటు కోతలు కూడా ఇంకా తొలగిపోయిన పరిస్థితి, ఏమనుకోవచ్చు సార్? ఒకసారి మరో కాల్ వచ్చేస్తారు లైన్ లోకి. చంద్రశేఖర్ ఖతర్ నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, గౌతమ్ గారండి. మాట్లాడండి, చెప్పండి. సార్ నేను ఇప్పుడు ఈ వేదిక ప్రోగ్రామ్ చూస్తున్నానండి. మీ పొద్దున మహిళను జీప్ మీద నుంచి ఏదైతే తోసేసిరో, జీప్ మీద నుంచి తోసివేయబడినటువంటి మహిళ, ఆ జీప్ పోలీస్ జీప్. ఇంతకు ముందు మేము ఆ టీవీ చూస్తుంటే రమేష్ గారు
సౌదీ నుంచి అడిగారు, వాళ్ళ దానికి మీరు సమాధానం చెప్పలేరండి సరిగ్గా. నేను చెప్తానండి. ఇప్పుడు జీపు మేయించి తోసివేయబడినటువంటి మహిళ, చెప్పు తీసుకుని చూపిస్తూ ఉండేటువంటి మహిళని తోసివేసినటువంటిది పోలీసు వారే అనేటువంటిది గ్రహించుకోండి. అది పోలీస్ జీబు, అది జరిగింది పోలీసుతో జరిగినటువంటి ఘర్షణ గాని వైఎస్ఆర్ పార్టీకి దానికి సంబంధం లేదండి. రైట్ అండి. సార్, మీరు చెప్తున్న విషయం ప్రకారం కరెంటు కోతల పట్ల చెప్తున్నారు, స్పందిస్తున్నారు. కరెంటుకి సంబంధించినంత వరకు అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియనటువంటిది ఉన్నది. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. పెంచినటువంటి కరెంటు ఛార్జీల వలన ఇవాళ ఒక పట్టణం, సపోజ్ విజయవాడ పట్టణమే తీసుకుంటే 100 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేయటం జరిగింది. అదే ఒక జిల్లాకు తీసుకుంటే 320 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కృష్ణా జిల్లా మీద పట్టడం జరిగింది. అదే ఈ రాష్ట్రంలో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల మీద వేయటం జరిగింది. ఇంకా ఒక సిగ్గుమాలిన పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని ఏంటంటే, ఎప్పుడో కాల్చుకునేటువంటి కరెంటుని ఇవాళ దాన్ని కట్టాలని, ఆ కట్టకపోతే కనుక ఫీజులు పీక్కెళ్లిపోతాం అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. ఇంకొకటి, అద్దెకుండేటువంటి వారు వాడుకుని వెళ్లిపోతే వాళ్ళు గనక ఖాళీ చేస్తే అది ఓనర్ బైరాయించుకోవాలి అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితి దేనికో పెడితే దేనికో ముడి పెడితే ఇంకోటి జరుగుతున్నట్టుగా ఇవాళ ఉన్న పరిస్థితిలో కరెంటు ఛార్జీలు కట్టడానికి ఇళ్లు కూడా అమ్ముకుని అద్దెకుంటే బెటర్ ఏమో అన్నటువంటి చందాన ఇవాళ కనబడతా ఉంది. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెంచి ఇవాళ మళ్ళా కరెంటు దాన్ని ఛార్జీలు పెంచుతా ఉంటున్నారు. అసలు కరెంటు నువ్వు ఇవ్వనేటువంటిప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం ఏంటి? స్పష్టంగా ఇన్ని గంటలు ఇస్తాను అని చెప్పు. ఎన్నడూ చూడనటువంటి పరిస్థితుల్లో నగరాల్లో కూడా కరెంటు కట్టు ఏర్పడతా ఉంది. గంటల తరబడి పోతా ఉన్నది. విజయవాడలో 5 గంటలు కరెంటు తీసేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో తీసేస్తా ఉన్నారు. అసలు ఆ రైతాంగానికి పల్లెటూరులోకి వెళ్ళినట్లయితే, గ్రామాల్లోకి వెళితే గ్రామాల్లో ప్రజలు హాహాకారాలు వ్యక్తపరచడమే జరుగుతా ఉంది. మరో కాలం అండి, దుబాయ్ నుంచి నూరుద్దీన్ గారు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. నూరుద్దీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి నూరుద్దీన్ గారు. నమస్తే మాస్టర్. మాట్లాడండి, గౌతమ్ గారితో మాట్లాడండి ప్లీజ్. నమస్తే గౌతమ్ రెడ్డి గారు. చెప్పండి. నమస్తే. ఏం లేదు, నాకు తెలిసినంత వరకు మీరు విజయవాడలో మంచి స్ట్రాంగ్ లీడర్. హలో సార్ చెప్పండి. మీరు విజయవాడలో నాకు తెలిసినంత వరకు మీరు మంచి స్ట్రాంగ్ లీడర్, మంచి లీడర్. ఓకే. సో ఈసారి మీరు అసెంబ్లీకి ఏమైనా కాంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? సో నేను అలా చూడాలనుకుంటున్నాను. ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? మీరు చూడాలనుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఇది పార్టీ నిర్ణయం. పార్టీ వారు ఏ రకంగా నిర్ణయం చేస్తారో ఆ పద్ధతి ప్రకారంగా వెళదాం. రైట్ సార్. సార్ గౌతమ్ రెడ్డి గారు, ప్రస్తుతం చూస్తే అంటే చాలా వైపు నుంచి ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఒకవైపు బీసీలకు కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది కకావికలైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు గానీ మొదటి నుంచి సంస్థాగతంగా పార్టీలో ఉన్న కీలక పాత్రలు పోషిస్తున్న వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఎలా కనబడుతుంది పార్టీ అస్తవ్యస్తత గురించి? టీడీపీకి సంబంధించినంత వరకు కూడా మామూలుగా 2 నాలుకల ధోరణి ఉండొచ్చు, కానీ 3-4 నాలుకల ధోరణి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆ పార్టీ పతనం అవటమే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేసేటువంటి పరిస్థితి లేదు. కంచుకోటగా చెప్పుకునేటువంటి కృష్ణా జిల్లాలో బీటలు వారిపోయినాయి అనేటువంటిది కనపడతా ఉన్నాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టయిపోతూ పోతా ఉంటే చూస్తూ ఊరుకునే తప్ప వాళ్ళు ఏం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ కాదు, రేపటి పరిస్థితి కూడా వాళ్ళు ఏదైతే కంచుకోటలుగా భ్రమిస్తున్నారో ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి పరిస్థితులు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. ఒక స్కెల్టన్ మాదిరిగా టీడీపీ తయారవుతుంది. అది అవటానికి కారణమే వారి మాట మీద నమ్మకం ప్రజానీకంలో లేకపోవటం. వారు ఏదో ఉద్యమాలు చేస్తాం, పొద్దాకా జగన్ గారినే విమర్శిస్తే మనం పెరుగుతామని అనుకోవడం పిచ్చితనం. జగన్ గారిని విమర్శించడం, ప్రజా సమస్యలను పక్కన పెట్టడం, మాట్లాడితే జగన్ నామస్మరణ చేయటమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఒక ధీటైనటువంటి ప్రతిపక్షంగా వాళ్ళు మాత్రం వ్యవహరించకపోవటం వలన వాళ్ళు నష్టపోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా
వాళ్ళకి అసలు ఫేసే ఈ రాష్ట్రంలో ఉండదు అనేటువంటిది కూడా కనబడతా ఉందండి. గౌతమ్ గారు 2014 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే చాలా పార్టీల్లో కూడా ఇప్పటికే చాలా భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి, ఒకవైపు పార్టీలో ఉంటే ఏమవుతుందనే పరిస్థితిలో చాలా పార్టీలు ఇప్పుడు నిన్న మొన్న బహిష్కరించబడినటువంటి తెలుగుదేశం నేతలు అయితేనేమి, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. పార్టీ ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్దంగానే ఎవరిని తీసుకోవాలన్నా గాని, ఏ ప్రాంతంలో ఎవరు ఏ లీడరు పార్టీకి పనికొస్తున్నారు, ఈ వైఎస్ఆర్ పార్టీ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లగలుగుతారు, విధి విధానాలతో పాటు పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం కోసం చూస్తా ఉంది. ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీ పూర్తి స్థాయిలో దాన్ని ఆహ్వానించి తీసుకుంటా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవటం అనేటువంటిది ఎక్కడా లేదు. ఎవరు కావాలో వాళ్ళని మాత్రం వాళ్ళను మేము అడగటం కాకుండా వాళ్ళు వచ్చేటువంటి దిశగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళని సర్వేలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంచనా, 294 నియోజకవర్గాల్లో ఉండేటువంటి పేర్లు, ఇతర రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి పేర్లు పేపర్ చూడకుండా చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి గర్వంగా కూడా ఇవాళ నేను చెప్పుకోగలను. మాకంటే చాలా వయసు చిన్నవైనా గానీ బ్రెయిన్ అంత పెద్దగా ఉండి ఇవాళ అంత స్ట్రాటజికల్ గా పలానా సంవత్సరంలో పలానా అతను పోటీ చేస్తే ఇండిపెండెంట్ కి ఇన్ని ఓట్లు వచ్చినాయి అని అంత చెప్పగలిగే నాయకుడు. కాబట్టి మేము కూడా చెప్పేది ఆ నాయకత్వానికి ఆ ఏరియాలో పోరాటం చేయగలిగే నాయకుడు, ప్రజల సమస్యలపై స్పందించేటువంటి నాయకుడు అయితే గనక ఈ పార్టీలోకి తీసుకుంటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకో మాట చెప్తే ఆశ్చర్యకరమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ ని సంప్రదించి వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మా ప్రాంతాల్లో తీసుకునేటువంటి సమయంలో మాతో కూడా సంప్రదించడం జరిగింది. అదే ఇంకో జిల్లాల్లో జరుగుతున్నటువంటి సంబంధించి ఒక స్థాయి కలిగినటువంటి నాయకుడు కనుక వచ్చినట్లయితే వారితో కూడా మా లీడర్షిప్ మాట్లాడుతూ ఉంది. మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఏదో వచ్చారు కదా అనేటువంటిది తీసేసుకోవడం అనేటువంటిది కాదు. ఒక ప్రణాళికాబద్దంగా ఒక పద్ధతి ప్రకారంగా రాబోయేటువంటి రోజులు కూడా ఆలోచన చేసుకుని బేరీ చేసుకుని చేస్తున్నటువంటి మహానాయకుడు. మరో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీరే కొంచెం చెప్పారు, మంత్రులపైన ఆరోపణలే కాకుండా ఏకంగా కోర్టు కూడాను నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం మంత్రి గారికి సంబంధించి మరో మంత్రి పైన కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడున్న పరిస్థితిని? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఉండేటువంటి దీంట్లో అస్తవ్యస్త పాలనని అందించడం జరుగుతూ ఉంది. అస్తవ్యస్త పాలనను అందించడమే కాకుండా పరిపాలన దక్షత కోల్పోయినటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. ఒక మంత్రి మందమ్ముకుంటానంటాడు, ఇంకొక మంత్రి పొలాలు స్థలాలు తినేస్తానంటాడు, ఇంకొక మంత్రి ఇంకో రకమైనటువంటి వ్యవహారంలో నడుస్తాను అంటాడు. ఇవాళ వచ్చే దాంట్లో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి ఈడీకి ఆర్థిక పరమైనటువంటి నేరాలపైన ఆయనకి నోటీస్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది సిగ్గుచేటు అవునా కాదా మీ ప్రభుత్వానికి? మీ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పించుకునేటువంటి మంత్రిని సైతం ఇవాళ కూడా ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ పైన క్రెడిబిలిటీ ఏముంటుంది అనేటువంటిది కూడా అడుగుతున్నాం. మీరు చిత్తశుద్ది కలిగినటువంటి ప్రభుత్వం కనుక అయినట్లయితే ఆటోమేటిక్ గా రిజైన్ చేయమనేటువంటి అడగాల, ఆర్ అదర్వైజ్ చిత్తశుద్ది కలిగినటువంటి మంత్రి అయితే నా పైన ఆరోపణ వచ్చింది కాబట్టి నేనే రాజీనామా చేస్తున్నాను అనేటువంటి చెప్పాలి. ఈ రెండు జరగకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇంతకంటే ఘోరమైనటువంటి ప్రభుత్వం, ఇంతకంటే గుడ్డి ప్రభుత్వం మరొకటి లేదు అనేటువంటి కనబడుతుంది. కానీ గౌతమ్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు ముందర వరకు కూడాను రాష్ట్రంలో ఏమో జరగబోతుంది, ఎందుకంటే ఒక నుంచి కాంగ్రెస్ నాయకులైనటువంటి పిసిసి చీఫ్ కావచ్చు, లేకుంటే కనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలంతా కూడాను పలువురు రాజకీయ నాయకుల్ని అధిష్టానం పిలిపించుకుని చర్చలు జరిపించి వాళ్ళ నుంచి నివేదికలు స్వీకరించి వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తుంది. జరిగిన నేపథ్యంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరగబోతుంది అన్న ఒక హైప్ అప్పుడు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏమన్నా జరగబోతుందా? అటువంటి ఏమన్నా కనపడుతున్నాయి అనుకోవచ్చా? దీనిలో అంతకుముందు ఒకసారి చర్చ వచ్చినప్పుడు మేము మా హైకమాండ్ దగ్గరికి మేము వెళుతున్నాము, మేము వెళ్లేటువంటి సందర్భంలో మేము కుర్చీల ఆట కోసం వెళ్లటం లేదు అన్నారు. మేము ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి వెరిఫై చేసుకుంటాను వెళ్దాం. ఎన్నడైనా భారతదేశ చరిత్రలో
ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని ఢిల్లీ ప్రయాణమైనటువంటి పరిస్థితి లేదు. ఢిల్లీ ప్రయాణమైనటువంటిదే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసివేయాలని మరొక నాయకుడిని తీసుకొచ్చి పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఆడినటువంటి నాటకం స్పష్టంగానే కనబడింది. దానికి ముసుగేం వేశారు, మా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది అనేటువంటి దాంతో. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో పార్టీ తీర్మానం ప్రకారం చేసేటువంటి పరిస్థితి, పార్టీ తీర్మానం ధిక్కరిస్తే వాళ్ళ మీద వేటు వేసేటువంటి పరిస్థితి మీకున్నప్పుడు ఢిల్లీకి పిలుచుకోవాలనేటువంటి అవసరం ఏమొచ్చిందండి? అది కరెక్ట్ కాదు. జరిగినటువంటి విషయం ఈ అంతర్గత ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ తగాదాలు వాళ్ళలో వాళ్ళు పడుతూ ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి సరైనటువంటి పద్ధతిలో లేడు అనేటువంటి దాంతోనే వాళ్ళు వెళ్లారండి. రైట్. గౌతమ్ గారు, మీ పర్సనల్ విషయానికి వస్తే చాలా మంది కూడా గౌతమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు ప్రతినిధిగా మాట్లాడడం జరిగింది తెలుసు కాబట్టి పర్సనల్ గా చాలా మందికి తెలిసినకపోవచ్చు. లాయర్ నుంచి మీరు ఎలా రాజకీయ రంగ ప్రవేశం చేశారు, క్లుప్తంగా కొంచెం చెప్తారా ప్రస్తుతం ఉన్న పొజిషన్ గురించి? నేను యాక్చువల్ గా ఆల్ ఇండియా లెవెల్లోనే స్టూడెంట్ లీడర్ గా నాకు ఎవరు కూడా నా రికార్డుని బద్దలు కొట్టలేదు. యూనివర్సిటీ చైర్మన్ గా 2 సార్లు, అదనంతరం లాయర్ పట్టా తీసుకుంటూనే రాజకీయాల్లో రావటం అనేటువంటి జరిగింది. వామపక్షాల నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలోకి రావటం, 4 సార్లు కార్పొరేటర్ గా, 3 సార్లు చైర్మన్ గా సిటీకి. తర్వాత అప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తానే ఉండేవాడిని. ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది దాంతోపాటు సైమల్టేనియస్ గా నడుపుకుంటూ చేయటం. ఇప్పటికి కూడా కడపలో జరిగినటువంటి జగన్ గారి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాం కత్తులు తీయటం, కొమ్మనవతల దాంట్లో ఒకటి చేసి ఆ కేసులు కూడా మేము ఫైల్ చేయటం అనేది జరిగింది. సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్లటం, ప్రజా పోరాటాలు చేయటం నాకు ఇంట్రెస్ట్. ఆ పోరాటాల ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుద్ది అనేటువంటిది. ఆ న్యాయం జరిగేటువంటిది పేదవాడి కష్టాన్ని చూసి చెలించి ఆ కష్టం పడుతున్నటువంటి వాడికి సహాయం చేయగలిగినటువంటిది ఇండివిజువల్ గా మనం చేయలేం, ప్రభుత్వం చేతిలో ఉంటేనే చేయగలం అనేటువంటిది చెప్పేటువంటి మాటలు జగన్ గారి నోటి నింట రావటం, ఒక కమ్యూనిస్ట్ గా ఆలోచన చేసేటువంటి వాళ్ళందరూ చేసి చూపించినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారైతే అంతకంటే 10 రెట్లు చూపించగలిగినటువంటిది ఈ ప్రజానీకం కష్టాలన్నిటి కూడా తీరేటువంటి భాగ్యం కలిగేటువంటిది జగన్ గారి వలన మాత్రం అవుతుందనేటువంటి నమ్మాను. కాబట్టే ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేటువంటి నమ్మినటువంటి వాళ్ళు నేను ఒక్కడిని. గౌతమ్ గారు, ఒక కార్యకర్తకు గానీ లేకుంటే పార్టీకి ఇచ్చిన బాధ్యతలు స్వీకరించడం లేదా ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనుకోవచ్చు? మీరు కూడా చాలా వామపక్షాల నుంచి వచ్చారు, అలాగే పదవుల నుంచి వచ్చారు కాబట్టి సామాన్య కార్యకర్తగా ఉండే కష్టాలు ఎలా ఉంటాయి, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పార్టీలో ఎటువంటి కష్టాలు ఉంటాయి? అంటే కార్యకర్తగా నలిగినటువంటి వాడికి నాయకత్వంలోకి వెళితే అవి ఏ రకమైనటువంటి పద్ధతి ఉండదు. కార్యకర్తలు పడేటువంటి ఇబ్బంది నాయకుడికి తెలుస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాయకుడిగా అవుతాడు చూసారండి, వాడికి ఇబ్బంది కలుగుద్ది, వాడి ఇబ్బందుల పాలు అవుతా ఉంటారు. కార్యకర్తగా ఉండి నలిగిన తర్వాత నాయకుడు అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కార్యకర్త యొక్క మనోభావాలు తెలుసుకుని ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. స్మూత్ ఫంక్షనింగ్ వే కూడా ఉంటుంది. ఆ స్మూత్ ఫంక్షనింగ్ ఉంటుంది. 1000 మందిని సమీకరించవచ్చు. ఇవాళ మేము గర్వంగా కూడా చెప్పుకున్నాం, 70,000 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశాం. ఇంకో 30-40 వేల మందిని ఈ నియోజకవర్గం, ఒక్క నియోజకవర్గంలోనే జాయిన్ చేయడానికి కూడా ఉన్నామని అంటే అది మా గొప్పతనం కాదు, వైఎస్ఆర్ పార్టీ గొప్పతనం అనేటువంటి చెప్పాలి. జగన్ గారి పైన ఉండేటువంటి నమ్మకం అనేటువంటి చెప్పాలి. ఆ జగన్ గారి యొక్క కన్సర్న్ ఏ రకంగా ఉంది అనేటువంటిది తీసుకెళ్లగలిగినటువంటి మా బోటి నాయకులు కూడా ముందుకు తీసుకెళ్లాలి. పాదయాత్ర ఎప్పుడు ముగుస్తుంది చెప్తారా? రేపటితో అండి. రేపు ఎల్బీ నగర్ చౌరాస్తా నుంచి చంచల్గూడ జైలు వరకు శాంతియుతంగా మేము వెళ్లాలనేటువంటిది అని అనుకున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత మా యొక్క పాదయాత్ర, మా యొక్క నిరసన తెలియజేస్తాం. తదనంతరం ముఖ్యమంత్రి గారికి, రైతు మంత్రి గారికి కూడా, వ్యవసాయ మంత్రి గారికి కూడా ఈ మెమోరాండమ్స్ ఇవ్వాలనేటువంటి అనుకున్నాం. ఈలోపు జైలు నుంచి డైరెక్ట్ గా విజయం గారిని మా 100 మంది టీము వెళ్లి కలిసి వారి ఆశీస్సులు కూడా పొంది మరింత ఉత్సాహంగా పార్టీలో పనిచేయడానికి కార్యకర్తలందరూ, ఒక డివిజన్ స్థాయి నాయకులందరూ కూడా ఇప్పుడు వచ్చి ఉన్నారు కాబట్టి మాతో పాటు వారి ఆశీస్సులు కూడా
తీసుకుని వెళ్తామండి. రైట్ అండి, మీ కార్యం సంకల్పం సిద్ధించాలని చెప్పేసి కూడా సాక్షి ఆశిస్తోంది. మొత్తం మీద స్టూడెంట్ లీడర్ గా ఎదిగినప్పటికీ కూడాను ఒక కార్యకర్త నుంచి ఇవాళ పదవి తీసుకున్న తర్వాత, పదవి ఇచ్చిన తర్వాత కూడా దానిని నిబద్దతతో స్వీకరించడమే పార్టీకి ఒక అసెట్ అని చెప్పేసి గౌతమ్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి వేదిక కార్యక్రమం. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే ట్యూన్.